అధ్యక్ష, గౌరవ సభ్యులు ఫైర్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఒక అత్యవసరమైన సర్వీసు, అది తప్పకుండా మా ప్రాంతంలో ఉండాలి. మా ప్రాంతంలో కాటన్ ఇండస్ట్రీస్ లేకపోతే కాటన్ మిల్స్ ఉన్నాయి, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే వచ్చే లోపల బూడెత్తుందనేటువంటి అంశాలను వాళ్ళు ఎవరైతే తప్పకుండా వారి కన్సర్న్ అన్ని కూడా గవర్నమెంట్ను నోట్ చేసుకుంది. అధ్యక్ష, ఇప్పటికీ ఫైర్ స్టేషన్కి సంబంధించి దాదాపు 8,861 ఇన్సిడెంట్ అయినాయి. అధ్యక్ష, 879 కోట్ల ఆస్తులు కూడా నష్టం జరిగింది. 163 మంది చనిపోయినారు. అందులో 2 ప్రధాన సంఘటనలు, అది ఫైర్ యాక్సిడెంట్ కాకపోయినా అగ్ని దాంట్లో చనిపోయారు కాబట్టి సిగాచి ఇండస్ట్రీ సంగారెడ్డి దగ్గర కానీ, అదేవిధంగా చార్మినార్ దగ్గర ఒకటే ఇంట్లో 17 మంది చనిపోయినటువంటి సంఘటనలు, దురదృష్టకర సంఘటనలు జరిగినాయి. అధ్యక్ష, ఇప్పటికీ రాష్ట్రంలో 138 ఫైర్ స్టేషన్ సెంటర్స్ ఉన్నాయి. జిల్లాల లోపల వివిధ జిల్లాల్లో 9 అవుట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో 544 వాహనాలు ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వాహనాలు ఉన్నాయి. అధ్యక్ష, కొత్తగా 58 ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి గుండాల కానీ, గౌరవ రెవెన్యూ మంత్రి గారి గ్రామం కల్లూరు కానీ, ఈ విధంగా జిల్లాల వారిగా వాటి 58 వివరాలు ఉన్నాయి. అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ ఉన్నాయి, చదవమంటే తప్పకుండా. మరి భద్రాద్రి కొత్తగూడెంలో చెర్ల, మహబూబ్నగర్ దేవరకద్ర, ఖమ్మంలో కల్లూరు గుండాల, ఆదిలాబాద్లో బోధు, వికారాబాద్లో కొల్కచెర్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగి, కొమరం భీంలో జైనూరు మండల హెచ్క్యూ, జైత్యాల రాయికల్, కొరుట్ల, మహబూబాబాద్లో కే సముద్రము బయ్యారము, మెదక్లో తూఫాన్ అగ్నిమాపక కేంద్రాన్ని సిబ్బంది మంజూరు కోసం ఉంచారు. అదేవిధంగా పాష మైలారము, జిన్నారము, భువనగిరి యాదాద్రిలో బీబీ నగర్ వద్ద, అదేవిధంగా మెడికల్ మల్కాజ్గిరిలో ఉప్పల్, బగాయతు, బోరంపేట, తూమ్కుంట, మేడ్చల్, ఉప్పల్, కొంపెల్లి, బౌదుర్పల్లి, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన బాచుపల్లి, పోచారం, ఉప్పల్, గట్కేసర్, హైదరాబాద్లో గౌలిగూడలో ఉన్నటువంటి స్థాయి పెంపు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి దాని కూడా స్థాయి పెంపు, ఓల్డ్ మారేడుపల్లి, జంగమేట, ఇందిరానగర్, బండమైసమ్మ, ఖైరతాబాద్, మెహదీపట్నం, తిరుమలగిరి, మల్లెపల్లి, దాంతోపాటుగా ఆసిఫాబాద్, శంషాబాద్, నియోపోలిస్, కోకాపేట, అక్టోపస్, ఇబ్రహీంపట్నం, బాటసింగారం, కర్మాన్ఘాట్, శంకరపల్లి, కొత్తూరు, మియాపూరు, మంచిర్యాల జిల్లా లక్షరిపేట, సిద్దిపేటలో ఎర్రవెల్లి, సంగారెడ్డిలో కొల్లూరు, జయశంకర్ భూపాలపల్లిలో వెంకటాపురం, ములుగు, కొత్తగూడ, మేడారం, కరీంనగర్లో గంగాధర, కాటారం, నెక్కొండ, నల్గొండలో చుండూరు, కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం, సూర్యాపేటలో తుంగతుర్తి, సంగారెడ్డిలో గుమ్మడిదల, మొత్తంగా 58 కేంద్రాలను ప్రతిపాదన చేసినాం. ఇవి కాక కూడా ఇంకా ప్రతిపాదనలు వస్తే తప్పకుండా వాటిని పరిశీలించి చేయడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా పెరుగుతున్నటువంటి హైరేంజ్ బిల్డింగ్ సంబంధించి ఎప్పుడైనా ప్రమాదం ఏర్పడితే ఎట్లా అనేటువంటి అంశం కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికే మరి 18 అంతస్తులకు సంబంధించి కానీ 35 అంతస్తులకు సంబంధించిన 104 ఫీట్లకు సంబంధించినటువంటి మరి మిషనరీని కూడా బొరనోటు, స్నోర్కల్, ఈ 2 మిషనరీస్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అధ్యక్ష, కొన్ని అందుబాటులో ఉన్నాయి, ఇంకా కూడా తీసుకొచ్చి వాటన్నిటికీ హైరేంజ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, లేదా విద్యాలయాలు కావచ్చు, కార్పొరేట్ పాఠశాలలు కానీ, ఇండస్ట్రీస్లలో ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ని ఇప్పటికే దాదాపు 13,658 అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసినాం. అధ్యక్ష, ఇది అగ్ని అనేటువంటిది మనం వీలైనంత వరకు రాకుండా ఉండడము, వస్తే ఏ విధంగా ఇమీడియట్గా ఫైర్ నుంచి ఎట్లా కాపాడుకోవాలనేటువంటి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా ఫైర్ సేఫ్టీ తరఫున సిబ్బందికి సంబంధించి ఉన్నా, ఇంకా సిబ్బంది అవసరం ఉన్నా అన్ని రకాల అడ్జస్ట్మెంట్ మిగతా సమాజంలో అందరు సహకారం తీసుకొని ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోబడుతూ ఉన్నాయి. తప్పకుండా దీని ద్వారా ప్రాణ నష్టం జరగద్దు అనేటువంటిది, ఆస్తి నష్టం జరగద్దు అనేటువంటిది జరుగుతున్నాయి. కొంత కన్జ్యూమర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంత విద్యుత్తు వాడకంలో ఇతరత్ర ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, లూజ్ వైర్స్ కావచ్చు, ఇతరత్ర అంశాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా మనవి చేస్తూ ఆ సభ్యులందరూ కూడా ఈ అంశం పట్ల ప్రభుత్వం పూర్తిగా స్పందించే రీతిలో ఉందనే మాట తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నంబర్ 1249 గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, ప్రశ్న ఏ, అవునండి, చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా, చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేయడమైంది. బి, గత 24 నెలల్లో హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలో చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై 22,340 కేసులు, చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై
27,976 కేసులు నమోదు చేయబడ్డాయి. ఫిట్నెస్, పీఈసీ, పొల్యూషన్ సర్టిఫికేట్ కేసులను వరుసగా రూపాయలు 4.28 కోట్లు, 2.39 కోట్లు వసూలు చేయడమైంది అధ్యక్ష. గౌరవ సభ్యులు విధంగా ఆన్సర్ సి, రవాణా శాఖ ఇప్పటికే సారథి అప్లికేషన్గా మారింది. గత 10 సంవత్సరాలుగా ఈ అంశం మీద ఇబ్బంది ఉండే. వాహన మైగ్రేషన్ చాలా వరకు పూర్తయింది. ఇంకా 6 నెలల లోపల కంప్లీట్గా పూర్తయింది. ఇదంతా కూడా కంప్యూటరైజేషన్ సంబంధించి ఒక ట్రాన్స్ఫార్మింగ్ సిస్టంలో ఉండేటువంటి సిచ్యువేషన్ కాబట్టి కాలుష్య పరీక్ష కేంద్రాలు హైదరాబాద్లో రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద ఉన్న రిమోట్ సర్వర్ అనుసంధానించడమైందనే మాట తెలియజేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.